కొద్దిగా ఎంకరేజ్ చేసి వీళ్ళకు బిజినెస్ అయ్యేటట్లు చూడండి. జ్యూసులు తాగడం కాదు వీళ్ళు. నేను గత వీడియోలో చెప్పినట్లు స్విమ్మింగ్ పూల్ క్లీనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇంకొక రోజులో స్విమ్మింగ్ పూల్ రెడీ అయిపోతుంది. రెడీ అయిన తర్వాత మళ్ళీ చూద్దాం ఏ విధంగా ఉంటుంది. నీళ్ళు ఫిల్ చేసిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూపిస్తాను. దాదాపుగా 6-7 నెలలుగా క్లీన్ చేయకపోవడం వల్ల పాచి పట్టేసింది. సో మా వర్కర్స్ చాలా కష్టపడుతున్నారు. ఈ ఎండలో ఇంత కష్టపడుతున్న వాళ్ళకు నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. అంటే నిన్న స్విమ్మింగ్ పూల్ ఏ విధంగా క్లీన్ చేస్తున్నామో నేను చూపించినాను. చాలా రోజుల తర్వాత స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేయించడం ప్రారంభించినాను. ఎందుకంటే దాదాపు 6 months అయిందనమాట క్లీన్ చేసి. అందువల్ల మా వర్కర్స్ కూడా చాలా కష్టం అనిపించింది. 2 రోజులు దాదాపుగా ఒక 2 రోజులు రోజుకు 5 గంటలు పనిచేస్తే కానీ అది క్లీన్ కాలేదు. ఇప్పుడు క్లీన్ అయిన తర్వాత పిల్లలు ఏ విధంగా స్విమ్మింగ్ చేస్తున్నారు చూపిస్తాను చూడండి. ఎందుకు నీళ్లు క్లీన్ చేయడానికి చాలా కష్టపడినాము ఈ స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేయడానికి. ఎందుకంటే దాదాపుగా 6 నెలలు మెయింటైన్ చేయలేదు, అలాగే వదిలేసినాను. బాగా పాచి పట్టిపోయింది. ఇప్పుడు క్లీనింగ్కే దాదాపు 2 రోజులు పట్టింది. క్లీనింగ్ అయిన తర్వాత నీళ్లు ఇంకా బాగా నింపిండాల్సింది. కానీ ఒక 5 అడుగుల వరకు నీళ్ళు నింపాలి. యాక్చువల్గా ఈ స్విమ్మింగ్ పూల్ ఇంకా మనకు చాలా బ్రైట్గా కలర్ఫుల్గా కనిపించాలంటే 5 అడుగుల వరకు నీళ్ళను కానీ నింపినామంటే మనకు సీషోర్లో ఎలా ఉంటుందో ఆ విధంగా కనిపిస్తుంది. కానీ పిల్లలు నేర్చుకోవాలంటే ఎక్కువ వాటర్ డెప్త్ ఉండకూడదు. కాబట్టి ఓన్లీ ఒక 3 నుంచి 4 స్టెప్స్ వరకు మాత్రమే నీళ్ళని నింపినాము. ఇది కొద్దిగా డెప్త్ ఎక్కువ ఉందండి ఈ స్విమ్మింగ్ పూల్. ఎందుకంటే ఇది నేను చెప్పినాను కదా గత వీడియోలో, మల్టీపర్పస్ కోసం నేను ఈ స్విమ్మింగ్ పూల్ కట్టించినాను. సో స్విమ్మింగ్ చేయడం కన్నా నాకు ఇక్కడ నా వ్యవసాయానికి పంట పొలాలకు నీళ్ళ కోసం ఒక స్టోరేజ్ లాగే నేను దీన్ని కొంచెం కన్వెన్షనల్గానే నేను డిజైన్ చేసి కట్టించినాను. ఏం లేదు, నా పిల్లలైనా మా ఊరి పిల్లలైనా ఒకటే కాబట్టి మేము ఎటువంటి నేను తారతమ్యాలు చూపించకుండా ఎప్పుడైనా మా ఊరి పిల్లలకు మాత్రము ఆల్వేస్ ఎంట్రీ అనేది ఎప్పటికీ ఉంటుంది. బట్ ఏమంటే ఎవరైనా పెద్దలు పర్యవేక్షణలో ఉన్నప్పుడు మాత్రమే నేను వాళ్ళను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే కొద్దిగా డెప్త్ ఉందన్నమాట. నేను చెప్పాను కదా, డ్యూయల్ పర్పస్గా స్విమ్మింగ్ పూల్ ప్లస్ పంట పొలాలకు నీళ్ళ కోసం అనేసి నేను కొంచెం కన్వెన్షనల్గా నేను డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేసిన స్విమ్మింగ్ పూల్ కాబట్టి కొద్దిగా ఎవరైనా పెద్దలు ఉండేటప్పుడు మాత్రమే నేను అలో చేస్తాను. చూడండి ఇప్పుడు ఎలా ఆడుతున్నారో చూద్దాం. చూస్తున్నారా, వీళ్ళంతా మా ఊరు పిల్లలే. హాయ్ చెప్పరా, హాయ్ చెప్పు, హాయ్. నువ్వు ఎప్పుడా కొడతావు ఈత? కొడతావా? హాయ్. దీక్ష ఏం చేస్తున్నావు? ఇదాబా కొట్రా. నమస్కారం, చెప్పండి ఎక్కడి నుంచి వచ్చినారు? నమస్కారం అండి, మేము కుప్పం మండలము ఏపీసీఎన్ఎఫ్ నుంచి పనిచేస్తూ ఉన్నాము. ఈ వింగ్లో కుప్పము కొన్ని విలేజ్లు నేచురల్ ఫార్మింగ్ జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు మాకు ఇక్కడ గౌడప్పనూరు పైపాలెంలో బయోగ్యాస్ సర్వే కింద వచ్చినాము. దాంట్లో కూడా ఒక బయోగ్యాస్ కింద కూడా పనిచేస్తూ ఉన్నాము. ఇన్స్టాల్ చేసేదానికి సర్వే చేస్తూ ఉన్నాము. మేము సొంతంగా 8 ఏళ్ళ నుంచి నేచురల్ ఫార్మింగ్ చేస్తూ ఉన్నాము. కషాయాలు, సేంద్రియ ఎరువులు మరియు
ఎల్లో ప్లేట్స్, బ్లూ ప్లేట్స్, వైట్ ప్లేట్స్తోనే మేము కూడా వ్యవసాయం చేస్తూ ఉన్నాము. ఏ గ్రేడు, ఏటీఎం మోడలు, 365 కిచెన్ గార్డెన్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి, మేము చేసేది కాకుండా రైతులకు కూడా ఇంప్లిమెంట్ చేసి, వాళ్ళకు కూడా ఆదాయము పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ వాళ్ళకు సహాయం చేసేకి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయం చేస్తుంది. దానిలో మేము కూడా వాళ్ళకు లోకల్లో ఉండి అందుబాటులో ఉండి వాళ్ళకు నేర్పిస్తాము అంతే. సరే, సంతోషం. ధన్యవాదములు. ఎట్లా తెలిసింది సార్ ఇక్కడ సార్ బోర్డు ఇక్కడ గౌడప్నూరు నుంచి ఇట్లా మేము బొగ్గుపల్లి పోతాం అనేసి వచ్చినాము. అక్కడ ఒక వజ్రవేల్ అనేసి ఉన్నాడు సంఘమిత్ర, ఆయన బయోగ్యాస్ కావాలన్నా దాన్ని సర్వే చేసేకపోతే బోర్డు చూసి నిలిపినాము. ఓ ఇదేదో మనకు దగ్గరగా ఉండేటట్లు ఉంది కదా, చాలా సంతోషం, రిలేటెడ్ గా ఉంది కదా అనేసి నిలిపినాము. మా వాడు సరి చూడరా సార్ మాట్లాడేసిపోతాము అనేసి. చాలా సంతోషం వచ్చినందుకు మమ్మల్ని. ధన్యవాదాలు. మళ్ళీ మీలాంటి వాళ్ళతోనే నేను కూడా ట్రావెల్ చేయాలని అనుకునేవాడిని, చేస్తుండేవాడిని. రండి చూపిస్తాను ఏమేం చేస్తానని నేను చూపిస్తాను. నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు వీళ్ళది అడవి బుదుగురు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి కొన్ని పథకాలను వీళ్ళు లబ్ధి పొందుతూ కూడా మోటివేట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. సో మనం ఏమేం చేసినాము మన ఫామ్ హౌస్లో వీళ్ళకు చూపిస్తాము. ఎందుకంటే వీళ్ళు కూడా నేచురల్ ఫార్మింగు, సేంద్రియ ఎరువులతో వ్యవసాయం ఏ విధంగా చేయడం అనేది ప్రజలకు, రైతులకు చెప్తూ వాళ్ళను మోటివేట్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళను మనము ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి. వస్తే కానీ కంప్లీట్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మనకు కుదరదు. కాబట్టి వీళ్ళు రావాలి, ఇలాంటి వాళ్ళు. చూద్దాం రండి ఎలా. ఇంకా కొంచెం కావాలా, టైం ఉంది. ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్గా వర్మీ కంపోస్ట్ స్టార్ట్ చేసినాను. వానపాములకి ఎక్కడ దొరకకపోతే తెప్పించి వేసి ఇచ్చేసాను. వానపాములు అయితే నేను ఇస్తాను సార్. అవునా, సరే. అయ్యో ఇస్తే ఇంకేముంది. అడవి బోదుగుల్లో 97 దాకా వర్మీ కంపోస్ట్ లో ఆల్రెడీ 2014లోనే ఏపీ ఎన్ఆర్జీఎస్ ద్వారా కట్టిపించినాము. అది కొద్దిగా అప్పుడు ఇది దాన్ని ఉపయోగించే కొన్ని విధానంలో కొద్దిగా వాళ్ళు ఇచ్చేసినారు. మారిపోయింది కదా, కొత్త ఇప్పుడు ద్రవజీవామృతము వచ్చింది కాబట్టి దీనిపైన ఇది. కానీ ఒక ఆయన అయితే పర్మనెంట్ గా చేస్తా ఉంటారు. నేనేం చేస్తానంటే ఈ బెడ్ ఇవన్నీ మనం షెడ్లు కట్టుకోవాలంటే ఇమీడియట్ గా ఖర్చు కాబట్టి ఇది అమెజాన్ లో తెప్పించినాను. కింద ఏం చేసినానంటే ఈ మామూలు ఆకులు ఇవన్నీ పేర్చుకున్నా, మళ్ళీ దాని మీద పేడ, మళ్ళీ దాని మీద ఇట్లా 3 లేయర్స్ వేసుకుంటూ, పేడను కూడా ఫ్రెష్ పేడ వేయలేదు. ఎందుకంటే దాంతో మనకి ఇథిలిన్ అనే ఈ గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి, వేడి ఎక్కువ కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ విధంగా కుప్పలుగా వేసి ఎండబెట్టి వారం తర్వాత వేసి, ఇప్పుడు నాకు తెలిసి 15 రోజులు అయింది. ఇంకొక 20-25 రోజులకు, ఇంకో నెల రోజులకు మీకు ఇది ముందైతే వాసన ఉండేది, ఇప్పుడు ఆ వాసన తగ్గింది. ఆ కుళ్ళు వాసన పోయి ఇప్పుడు కొద్దిగా ఇదవుతుంది. ఇంకొక వారము, ఇంకొక నెల రోజులకైతే మనకు ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఇక్కడ ఆవులు పెట్టుకున్నాను. ఆవులకు ఇటువైపు మన హైబ్రిడ్ కసువు, ఇది ముసుగు జొన్న 2 వేస్తాను. అదేవిధంగా మామూలుగా అటువైపు చూపిస్తాను రండి. మామూలుగా వరి కసువు, ఉలవ పొట్టు. అదే సార్, అది మాకు ఇప్పుడు ఏపీ సీఎన్ఎఫ్లో ఏమైందంటే పిఎండిఎస్ అనేది ఒక కాన్సెప్ట్ పైన వస్తుంది. 32 రకాలు, ఏకరాకు 15 కేజీ కలిపి చల్లేసి 40 నుంచి 45 రోజుల తర్వాత కట్ చేసి మన పశువులకు మేత అయిపోతుంది. భూమి ఇక్కడ మనము దుక్కి చేయడం వల్ల భూమిలో వివిధ వేరు వేస ద్వారా సారవంతమయ్యి ప్రధాన పంటకు కావాల్సిన పోషకాలు అందించేదని అది సైన్స్ గానే మనం ప్రూవ్ చేసి జరుగుతూ ఉంది. మేమైతే కూడా చేస్తా ఉన్నాం. పిఎండిఎస్ ప్లస్ ఖరీఫ్లో పిఎండిఎస్ ప్రధాన పంటకు ముందు, రబీలో అయితే ఆర్డిఎస్ సేమ్ విత్తనాలు రబీ పంట చేసేదానికి ముందు 40-45 రోజుల ముందు వేసేసి తోలేసి పైన అంటే పశువులకు 30 రకాల విత్తనాలు మేత గడ్డి ఉంటుంది. అది పోషకాలు బాగుంటుంది, రోగాలు రాదు, ప్లస్ పాలు బాగా. ఈ పొదుగు వాపు అనేది చాలా రోగాలు అనేది చాలా ఇదైతుంది. మెయిన్ వచ్చేదే ఈ పొదుగు వాపు. ఏమంటే కెమికల్ ఎక్కువ, ఎక్కడ మెత్తగా ఉంటుందో అక్కడ దానికి తగులుతుంది. దానిపైన పిఎండిఎస్ మేము ఎక్కువ. మీ వ్యవసాయ క్షేత్రం ఉందా సార్? నాది ఉంది సార్, ఏ గ్రేడ్ ఉంది. ఇప్పుడు నేను ఎప్పుడైనా వచ్చి మీది ధారాళంగా మాకు 5వ తారీఖు వరకు షెడ్యూల్స్ ఉంది. నేను ఇన్వైట్ చేస్తా. ఇవ్వండి. మన ఏవో మేడం తెలుసు కదండి,
అమృతవల్లి తెలుసు తెలుసు ఇప్పుడు ఇక్కడ తెలుసు అమృతం తెలుసు 4 మండలాలకు స్పెషల్ ఆఫీసులు తెలుసా నేచురల్ ఫార్మింగ్ కే వేస్తున్నారు నెల నుంచి. సరే 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 కలుస్తాను చాలా నేను మంది వచ్చినారు. మేము కంపల్సరీ ఇన్వైట్ చేసి మా కుప్పంలో ఉండే క్యాడర్స్ అంతా కూడా ఇక్కడికి కూడా చూపించి ఇంకా మీకు సపోర్ట్ చేసి మీ ద్వారా మీకు తెలిసింది కూడా మేము స్వీకరించి ఇంకా బాగా చేస్తాం. అయ్యో మీ నుంచి నేర్చుకునేదే నాకు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను రైతు మాది పుట్టుకతో రైతు కుటుంబమే, కానీ నేను వృత్తిరీత్యా ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఉండి 3 రోజులు ఆఫీస్ వర్క్ అనమాట. 2 రోజులు ఆఫీస్కి వెళ్తాను, 3 రోజులు ఇక్కడి నుంచి నేను పని చేసుకుంటా. ఉదయం మార్నింగ్ ఇంటి నుంచి ఒక 9:30 10కి వస్తాను, సాయంకాలం 5:30కి వెళ్తాను. పాలు పిండిన తర్వాత పాలు అన్నీ వేసేసి డైరీకి వేసేసి వెళ్తాను. ఇక్కడే వంట చేసుకుంటాము ప్రతిరోజు. ఏది ఇక్కడ పండిండే కూరగాయలు అప్పటికప్పుడు కోయడము, వంట చేసుకోవడము. ఇది వరి పండిస్తాను, ఎక్కడ కానీ పాలిష్ చేయించను. సాధ్యమైనంత వరకు డిఏపి యూరియాలు తగ్గించి టోటల్గానే నేను అవాయిడ్ చేసిన. అది నేర్చుకోవాలి నేను. అంటే 2-3 ఏళ్ళు కష్టపడాలి. బ్లాక్ రైస్ కూడా పండించిన. అవును, బ్లాక్ రైస్ మామూలు ఒడ్లు కూడా వస్తుంది. ఇప్పుడు కూడా మొన్నదా కోసిన బాగా వచ్చింది పంట, పుష్టిగా ఉంది, గడ్డి కూడా బాగుంది. నాటి ఆవుల సీమావులు లేదు. అడిగితే కూడా నేనైతే సీమావుల కథ మనకు వద్దు. ఇది అంటే నాకు నాటావులే మాది దాదాపు 5 ఉండింది. మధ్యలో ఏమైందంటే ఇప్పుడు నాకు ఏజ్ అయింది, నేను ఇక్కడ అంత ఎక్కువగా యాక్టివ్గా ఉండేవాడిని కాదు. ఇప్పుడు కరోనా తర్వాత నాకు పరిస్థితులు అనుకూలించింది కాబట్టి ఇవన్నీ చేసినాను, కానీ లేకపోతే కష్టం. సో ఇక్కడ ఇప్పుడు ఒక మనిషిని పెట్టి ఇవన్నీ చేయాలంటే దీని నుంచి ఏదో ఒక మనకు ఒక ఇన్కమ్ ఉండాలి, పర్మనెంట్గా ఒక వ్యక్తిని పెట్టి అనేసి. సరే సార్, నాకు మీ నెంబర్ ఇవ్వండి. ఓకే సార్, మేము కంపల్సరీ మిమ్మల్ని పిలుచుకోపోతాం. ఖచ్చితంగా రండి, చూస్తాం, ఇంకా చూపిస్తాం. ఇక్కడ చూసినారు అంటే ఇది ఇక్కడ ఇంటికి కావాల్సినట్టు కూరగాయలు 2 లైన్లు ఒక్కొక్క రకం వేసుకోపోయినాను, అన్ని రకాల కూరగాయలు. సో మీరు నాకు ఎలాంటి సలహా ఇస్తారు? మీరేదో ఏటీఎం అంటున్నారు కదా, ఏ విధంగా ఆ ఏటీఎం అనేది వర్క్ అవుతుంది నాకు కొద్దిగా చెప్పినారంటే నేను కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాను. ఓకే సార్, ఇప్పుడు సార్ నాటిందే పద్ధతి కంటే ఒక సైంటిఫిక్గా ఏటీఎం మోడల్ అనేసి 20 సెంట్లలో 10 రకాల పంటలు మల్టీ క్రాప్ వేరే సార్. 10 రకాలంటే గడ్డ జాతి 3 ఉంటుంది, తీగ జాతి 2 ఉంటుంది, ఆకుకూరలో ఒక 3 ఉంటుంది, మిగతా వేసుకోవచ్చు. 10 రకాలు వేసుకొనేసి అంటే బెడ్ సిస్టమ్ 4 అడుగులు బెడ్, 1 అడుగు కాలుగా తిరిగి 4 అడుగుల బెడ్. అంటే ఈ 1 అడుగు అంటే మధ్యలో పోయేకి వచ్చేకి గాలి వెలుతురు బాగా పారేదానికోసం. అది దాంట్లో వేసుకుంటే ఒక గడ్డ జాతి అంటే ఆకుకూరలు ఫస్ట్ చల్లేస్తాం అంతే. ఒక ఆకుకూర ఒక బెడ్, ఇంకో ఆకుకూరలో ఒక బెడ్. దీంట్లో 4 ఇంచీలకు ఒక కాలువ తీస్తాం. కాలువ తీసేసి ఒక దాంట్లో క్యారెట్, ఇంకో దాంట్లో బీట్రూట్, ఇంకో దాంట్లో ముల్లింగ్, నెక్స్ట్ క్యారెట్ బీట్రూట్ ముల్లింగ్, క్యారెట్ బీట్రూట్ ముల్లింగ్. ఈ బెడ్లన్నీ ఫిల్ చేసేస్తాం. తర్వాత ఎర్రపంటగా గోర్చిక్కుడు 1 అడుగుకు ఒకటి నాటేస్తాం. ఈ బెడ్ అంచుల్లో నాటేస్తాం. మధ్యలో అంటే మొక్కజొన్న 2 అడుగులకు ఒకటి నాటుతాం. అది అయిందంటే నెక్స్ట్ వంగ టమోటా మిరప 1.5 అడుగు ఒకటి నాటేస్తాం. అంటే ఫస్ట్ గడ్డ జాతి వస్తుంది, ఆకుకూరలు వస్తుంది, తర్వాత గడ్డ జాతి వస్తుంది, తర్వాత కాయగూరలు వస్తుంది. మొక్కజొన్న అనేది పంటను కాపాడడానికి చుట్టూ కూడా వేసుకోవచ్చు. ఇది ఏటీఎం అంటే ప్రతిరోజు ఆదాయం, ఎనీ టైం మనీ. అది ఏటీఎం అంటే డబ్బులు వస్తుంది. ఇక్కడ మనకు పంట పంటే డబ్బు. మన దగ్గర వస్తువులు ఉంటే డబ్బులు ఉంటుంది. దీనిపైన ఏటీఎం మోడల్ అనేసి చేసి మంచి లాభం కూడా ఉంది, కానీ కొద్దిగా టైం తీసుకుంటుంది. మనకు ఓపిక ఉండాలి అంతే. అంటే ఇప్పుడు నేనేం చెప్తానంటే, నేను ఏదైనా పండించి ఆ పంట చేతికి వచ్చినప్పుడు అది నేను మార్కెట్కి అమ్ముతానో లేదో, నా పర్సనల్ ఫీలింగ్ ఎట్లుంటుందంటే ఏదో 1 కోటి రూపాయలు సంపాదించినంత ఆనందం అనిపిస్తుంది. హెల్త్, ఆరోగ్యం. నన్ను పక్కన వాళ్ళు చూసి ఏం పిచ్చోడు ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసి ఈ చేతికి వచ్చిన ఈ పంటను చూసి నవ్వుతావు అంటారు వాళ్ళు. కానీ నా ఆనందం ఏమి అంటే ఆరోగ్యపరంగా ఇది ఈ పచ్చని చెట్లను కాపాడడము, ఉండేదాంతో భూమిని ఎటువంటి పరిస్థితుల్లోనూ బీడు భూమిగా పెట్టకూడదు అనేది నా ఉద్దేశము.
ఇంకోటి ఏమంటే రాబోయే రోజుల్లో సాధ్యమైనంత వరకు ఈ యూరియా అనేది భూమికి వేయకుండా నాకు నేనే ఒక సైంటిస్ట్గా ఇదిగా చేసుకోవాలి అనేది నా ఆశయము. కానీ అది ఎప్పుడు నెరవేరుతుందనేది తెలియదు. అవుతుంది మీ అంటే మీ ఆశయం కూడా నెరవేరే త్వరలోనే ఉంటుంది. మేము కూడా వస్తాం, సపోర్ట్ 100% సహాయం చేస్తాము. మీకు తెలిసిన దాన్ని మాకు షేర్ చేయండి. మీరు ప్రాక్టికల్ గా నాకు తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా. మేము కూడా అంతే సార్, ఫీల్డ్ లో 8 ఏళ్ళ నుంచి ఉన్నాము. 1 by 1 మారుతా వస్తాం. ఇప్పుడు ఈ బెడ్స్ ఎట్లా సార్, ఏ రూపం ఎట్లా వేసుకోవచ్చు? 4 అడుగులు సార్. అంటే ఏం బెడ్డింగ్ అంటే సిమెంట్ ఇది లేదు, ఇదే మామూలుగా మనము దిండ్లో పటాలు వేసుకో, దిండ్లో కదా బెడ్ అంటాం. ఓకే ఓకే ఓకే. ఇదే 4 అడుగులు. ఇదేదో మీరు ఒక లేదు నేను 2 రోజులు వెయిట్ చేసింటేనా బాగుండే, లేకపోతే నిన్నలే మన్నా ఒక 3 రోజులు చేసుకుంటాం. లేదు సార్, ఏం కాదు. ఇది ఇప్పుడు 4 అడుగులు తెలుసు, దిండ్లు వేసుకుంటాం కదా. ఇది నెక్స్ట్ 1 అడుగు కాలువ. ఇదేమంటే ఇక్కడ నుంచి మనం కూర్చొని కూడా దీన్ని తీసుకోవచ్చు. 2 అడుగులు ఆ పక్క 2 అడుగులు తీసుకోవచ్చు. సరే నేను పని చేస్తాను ఈసారి. ఈ పంట అయిపోయి ఇంకేం ఎందుకు అయిపోయి ఇప్పుడు నా ప్లాన్ ఏమంటే సార్, ఇక్కడ ఉండే ఈ భూసాకసు ఇవన్నీ కంప్లీట్గా ఈ సైడ్ స్టెప్ డౌన్ ఇక్కడ మార్చేస్తాను. ఇక్కడ ఏమంటే కంప్లీట్గా పండ్ల చెట్లను పెంచాలనేది నా ఉద్దేశము. ఒక 5 సెంట్లో 10 సెంట్లు భూమి మాత్రం కూరగాయలకు పెట్టుకుంటాము. అది 20 సెంట్ ఇది చాలు సార్, చాలు. చెప్పేది ఇది చాలు. అందుకనే ఈ ప్లేస్ నేను ఐడెంటిఫై చేసి, ఎందుకంటే ఇది సారం బాగుంది. నేను ఎక్కువ దీనికి యూరియాలు కానీ ఏది కానీ వేయలేదు. మన ప్యాడ్ ఉంది చూడండి, అది వేసుకోవడము. సాధ్యమైనంత వరకు ఎక్కడ మనకు రీసైకిల్ చూడండి, ఆకులు ఏది నేను పారేయను సార్. అక్కడక్కడ కుప్పలుగా వేసి పెట్టింటాను. అప్పుడప్పుడు ఈ పేడ తెచ్చి ఇక్కడ వేస్తూ ఉంటాను. ఎప్పుడు ట్రాక్టర్ వస్తుంది అప్పుడు బాగా ఎండి ఉంటుంది కదా, రోటర్తో నేను దున్నిచ్చేస్తూ ఉంటాను అనమాట. ఓకే సార్, ఓకే సార్. సరే సార్, మంచి ఆశయం కూడా. నేను త్వరలోనే నా తోటలో 30 రకాలు ఉంది. లేదు మీ తోటకి ఎప్పుడు పిలుచుకోబోతారు? 5వ తారీఖు తర్వాతే. సరే మీరు ఎప్పుడంటే మాకు 5 ఈ గోబర్ గ్యాస్ ఇది ఉంది. 5వ తారీఖు తర్వాత నేను కంపల్సరీ మేము పిలుచుకోపోయి చూపిస్తాం. 30 రకాలు ఉంది నాకు. నేను నాన్న ఇద్దరు వస్తాము. ఎందుకంటే నాకు ఈ వ్యవసాయం మీద ఇంత పిచ్చి, ఈ ఒక రకమైనటువంటి ప్యాషన్ ఉండడానికి కారణమే మా నాన్న. ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఇక్కడే పైపాలెం చాలా చోట్ల పనిచేసినారు. ఉద్యోగం చేస్తూనే వ్యవసాయం చేసినాడు అనమాట. బహుశా ఇది నాకు సమాజంలో ఒక మార్పు తీసుకురావాలంటే అంత ఈజీ కాదు. మన నుంచి ఇప్పుడు ఒకరికి మనం నీతులు చెప్పేక ముందు మనం తొలిమెట్టు మన నుంచి స్టార్ట్ అయితే మనం నలుగురికి చెప్పచ్చు. ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పచ్చు, నేను సాఫ్ట్వేర్లో ఉన్నా, నేను ఇంత మాత్రం పచ్చదనాన్ని నేను పెంపొందించినాను, ఎరువులను ఇచ్చేస్తా ఉన్నాను అనేసి ఆ విధంగా. సరే సార్, పలు రకాల పంటలు ఉన్నప్పుడు మనకు ఈ చీడపీడలు తగ్గుతుంది. అందుకనే పప్పాయ, జామ, ప్యాషన్ ఏదుంటే నిమ్మ జాతికి ఒక రకం ఏదో ఒకటి. ఏమంటే ఇప్పుడు మీరు అతిథి, మీరు వచ్చినారు, మిమ్మల్ని ఉట్టి చేతులతో పంపించకూడదు. మీ నోటిని తీపి చేయాలి. మీకు పులుపు కావాలంటే పులుపు కావాలి, చేదు కావాలనుకుంటే వేపాకు తినచ్చు. సో ఉగాది అనేది ప్రతిరోజు మనకు ఈ మన పొలంలో ఉండాలి. ఆ ఉగాది మన బాడీ కూడా కావాలి, డైలీ ఉండాలి. ఒకే రోజు ఉగాది ఉంటే సెట్ కాదు. ఆ విధంగా అంటే ఆయన మేమంతా చిన్నోళ్ళు, ఆడి సైకిల్లో వస్తే దాముకుంటాము. నువ్వు జుట్టు వారు వచ్చేసారు, స్కూల్ పెట్టుకోపోయి మా తాత అదే స్కూల్ పెట్టుకోపోయి ఏం చేసేది. ఆయన ఎక్కేది పెడల పైన పెట్టి ఎక్కేది. మన అట్లా దీనిపైన ఎక్కలే, పైన దీనిపైన పెట్టి నూక్కొని పోయి ఎక్కేది. ఆయన ప్రసాదమే ఇదంతా. అదే అంటే ఆ సంస్కారం అట్లే వస్తా ఉంది. అది సహజంగా సముద్రాలు రామయ్య కుమారులు అంటే సహజంగా ఎందుకు దానికి ఇత్తనము. ఓ ఎప్ప ఒడ్లు మళ్ళీ మనం నారేస్తే అట్లే. అదే